ఇప్పుడు చాలామంది యువకులు చూడండి, మనకు దునియాతో బాగా కనెక్ట్ ఉందనుకోండి, లేదా దీంతో కనెక్ట్ ఉండి మసీదుల్లో కనెక్ట్ ఉండి మన ఇంట్లో కూడా కాస్త కోస్త దీని ఉందనుకోండి, ఎవరన్నా సలాం చేస్తే అస్సలాము అలైకుం హజరత్ అంటాం. అవునా? అంటామా లేదా? లేకపోతే అస్సలాము అలైకుం బోలోజీ అస్సలాము అలైకుం జీ అంటాం. సలాంతో సంభాషణ ప్రారంభిస్తాం. అదే ఇంట్లో దీని లేదు. అమ్మ చూస్తే టీవీ సీరియళ్ళు, నాన్న చూస్తే వార్తా విశేషాలు, పిల్లలు చూస్తే గేమ్ అండ్ గేమ్. వాళ్ళకు ఫోన్లు ఎలా మాట్లాడుకుంటారు తెలుసా వాళ్ళు? హలో బ్రో, హలో బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో. బ్రో అంటే బ్రదరో బ్రోకరో అర్థం కావడంలే ఇలా మాటలు. మళ్ళీ కటింగ్లు, వెరైటీ కటింగ్లు. ఏమయ్యా అంటే ఫ్యాషన్ చేయంటున్నారు. పైన ఒక బొచ్చ, కింద ఒక చిప్ప. మళ్ళీ ప్యాంట్లు చూస్తే పిచ్చి కుక్క ఎంబడిబడి పదం సంస్కృత పదం. అందుకే నమాజ్ గురించి నమః ఆజా నమం నమేమం నవేవ నమాజా అని ఋగ్వేదంలో చెప్పబడుతుంది. నమః ఆజా, నమః ప్రణమిల్లుతున్న, ఆజా అష్టభాగాలు అంటే నీకు శ్రద్ధ చేస్తున్నా, ప్రణమిల్లుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నీవు తప్ప ఆరాధ్యుడు లేడు. నమః ఆజా అనేది ఋగ్వేదంలోని పదం, నమాజ్. సో ఈ నమాజులు స్థిరపరచాల. మనం నమాజులు స్థిరపరచాలంటే ఏం చేయాలి? అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడండి, ఎప్పుడూ కూడా ఒక జుమ్మా అనగానే బయాన్లు వింటుంటాం, చేస్తుంటాం, కానీ ఒక జుమ్మా రోజు కూడా లేటుగా వస్తున్నాం మేము. ఆ జుమ్మా నమాజ్ అయిపోయి బయటకు పోగానే టోపీలు తీసేసి జోబులో పెట్టుకుంటున్నాం. బయట వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఇతను జుమ్మా నమాజ్కి పోయిస్తున్నాడా, గుడికి పోయిస్తున్నా అని. ఎందుకంటే ఒక ముస్లిం లాగా కనబడదామయ్యా అన్నా కానీ అన్న నక్కుబో టోపీ ఏం చేస్తాం? అల్లాహ్ క్షమించుగాక. అందుకే మన యందు విశ్వాసం బలంగా రావాలి. సహాబాల జీవితాల్లో సహాబాలకు ఎవరన్నా అడిగితే క్యా భయ్ ఖైరియత్ క్యా అంటే సహాబాలు ఏమంటారు తెలుసా? ఏడ్చేవాళ్ళు. ఏమని? ఏం ఖైరియత్ ఉన్నాయా? ఒక నమాజులో తక్బీర్ పోయింది, ఒక నమాజులో ఒక రకాత్ అయిపోయింది, నేను ఎలా ఖైరియత్కుంటాను ఏడ్చేవాళ్ళు సహాబాలు. ఒక్క తక్బీర్ పోతే సహాబాలు 3 రోజులు బాధపడేవారు, ఒక రకాత్ పోతే 7 రోజులు బాధపడేవారు సహాబాలు. నమాజ్ ఒక్క తక్బీర్ అల్లాహు అక్బర్ ఈ పోతే 3 రోజులు. చూడండి ఏం ఖైరియత్ అయ్యా, నేనేం బాగున్నానయ్యా అని సహాబాలు ఏడ్చేవాళ్ళు. ఖైరియత్ క్యా అంటే అర్థం ఏందో తెలుసా భయ్? ఖైరియత్ క్యా భయ్ అంటే బాగున్నావా అంటే దీనిలో బాగున్నావా అని, నమాజులు స్థిరపరుస్తున్నావా, ప్రవక్త యొక్క మార్గంలో నడుస్తున్నావా, సహాబాల జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నావా, ఇది ఖైరియత్ అంటే. మన నమాజులు కూడా రాము. ఖైరియత్ క్యా అంటే అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. खैरियत अंटे दीन में खैरियत है क्या? नमाज में पाबंदी है क्या? అందుకే సహాబాలు ఏడ్చేవాళ్ళు నమాజులు కూర్చున్నప్పుడు. నమాజ్కు ఎంత వాల్యూ ఇచ్చారంటే సహాబాలు. అందుకే నమాజుల గురించి కూడా మీకు హైందవ ధర్మాల్లో కనపడతా ఉంటుంది. తెలుసా భయ్? ఆ విషయం తెలుసా? నమాజ్ గురించి కూడా మీకు హైందవ ధర్మాల్లో కనపడుతూ ఉంటుంది. రామాంజనేయ వాక్యంలో చూడండి, తప్రళయం హాతితం తద్భవతి భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తాస్యః సాష్టాంగదండ ప్రమాణస్య యోగాతీతం అస్యః. తప్రళయం హాతితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు. ఎలా? యదస్కంధ భుజస్కంధః, యదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు. దీన్ని ఖియామ్ అన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్యః. అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా వంపుతారు. దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్యః. సానగ శరీరం, అష్టానగ 8 అంగములనగా భాగాలు, నుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలి బటన వేళ్ళు. దీన్ని సజ్దా అన్నారు. 4 యోగాతీతం అస్యః. మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనులు అవుతారు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు సాయిబు గారిని కూర్చోబెట్టి మంత్రాలు చదువుతున్నారు లో అని చెప్పి. ఇది కూడా డౌటే. మాకేం చేయాలా? ఓ మంత్రమా కైకా పడతా హేరే మజిద్ మే. ఈ మంత్రమా కాదు సోదరులారా. మేము ఆ ధర్మంలో ఉన్నాం కాబట్టి, మేము ఆ రకంగా చదివాం కాబట్టి నేను ఆ రకంగా చదువుతున్నా. తప్పు అయితే క్షమించండి.
అల్లా కోసం దువా చేయండి. ఎందుకంటే మెంబర్ పక్కన కూర్చొని ఏ వాక్యం తప్పు రాదు, గుర్తుపెట్టుకుని. ఎందుకంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఏదైతే పంపిస్తాడో అదే చెప్తుంటాం. ఇది కాన్ఫిడెన్స్. చెప్పే వాళ్ళకు హిదాయత్ ఇవ్వాలి, వినే వాళ్ళకి హిదాయత్ ఇవ్వాలి, మరియు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతనివ్వాలి. ఓకేనా భయ్? ఇంకా నమాజ్ మనం చాలామంది చూస్తుంటాం, నమాజ్ కాభై అంటే వస్తా అబ్బా, మొన్ననే పెద్దమ్మాయి పెళ్లి చేసినా, పిల్లోడు అమెరికాలో చదువుతున్నాడు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి, అబ్ జబ్ ఫ్రీ హోతాం జబ్ ఆతం లో అమీర్ సాబ్ అంటారా లేదా భయ్? చాలామంది అనే మాట. అంటే నీ పిల్లలు పెద్దలు చేసి వాళ్ళకు ప్రయోజకుల్ని చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుట్టినాక వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తుకొని ఆడిపించుకుంటూ నీకు నడవలేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో ఇల్లు వెళ్ళమంటుంది, వల్లకాడు రమ్మంటుంది, కూతురు తిడతా ఉంది, కోడలు కొడతా ఉంది, కొడుకు కస్సు బుస్సు అంటే అప్పుడు అల్లా అని వస్తాం అల్లా ఇంటికి. ఏం భయ్? అవసాన దశలోనే అల్లా ఇంటికి వచ్చేది. అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా? మరి కొంతమంది అంటారు మింజ నమాజ్ మాఫేబా. అబ్బా అబ్బా అబ్బో, ఈయన ఎంత పెద్ద భక్తుడో! అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నమాజ్ మాఫ్ కాలే. ఇంకా ఈ మనుషులం కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలనే శర్పట్కాలను కలిగినటువంటి, అంటే కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యార్థ భయానక లోలిత కల్లోలిత పీడిత అతులిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సహేతుకం అనే అష్టాదశ దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం నమాజ్ మాఫ్ అంట. ఎవరిని నమ్మిస్తారు సార్? ఉదరం ఉదారస్య నైవేద్యతాయానాం ఇద ధర్మ అపవిత్ర. ఈ కడుపును పోషించుకోవడానికి నిజమైన ధర్మాన్ని అపవిత్రం చేస్తున్నారు. అల్లా ఎలాంటి నమాజ్ ఇష్టపడతారు తెలుసా? నోనోగు మీసాల నూత్న యౌవనమున కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలని అరిషడ్ వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాకు భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి 2 రకాతులు నమాజ్ చేస్తాడే, ఆ నవ్వ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు అల్లా. అందుకే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఈ నవ యువకుల గురించి నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది. ఎలా? ఏ నవ యువకుడైతే మసీదు దగ్గరలో పెట్టుకొని ఇంట్లో నమాజు చేస్తాడో అలాంటి యువకుల ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహ్ రసూల్ గారు. చూడండి, నమాజ్ చేసే వాళ్ళ ఇల్లే మసీదు వదిలేసి ఇంట్లో చదివితే వాళ్ళ ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి నమాజు చదవని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఏంది? ఆలోచించండి భయ్. అప్పుడప్పుడు వస్తాం టైం పాస్కు నమాజ్కి వస్తే ఆ నమాజ్ అల్లాహ్కి ఇష్టం ఉండదు. ఉంటుందా? అల్లాహ్కి ఇష్టం ఉంటుందా? నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి. ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు. వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు, అన్నీ మర్చిపోయేవాళ్ళు, కేవలం అల్లాహ్తో అనుసంధానం చేసుకునేవారు. అందుకే చెప్పా, ఒక తక్బీర్ పోతే 3 రోజులు ఏడ్చేవాళ్ళు, ఒక రకాతు పోతే 7 రోజులు ఏడ్చేవాళ్ళు సహాబాలు. మేము వారానికి ఒకసారి వచ్చి అరగంట ఏడ్చిపోతాం. వారం అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని ఉంది నమాజ్. ఇది కొత్త రూలా? నమాజులు స్థిరపరచండి అంటే రోజుకు 5 పూటల నమాజు చేయాల్సిందే. ఇప్పుడు చాలామంది యువకులు చూడండి, మనకు దునియాతో బాగా కనెక్ట్ ఉందనుకోండి, లేదా దీంతో కనెక్ట్ ఉండి మసీదుల్లో కనెక్ట్ ఉండి మన ఇంట్లో కూడా కాస్త దీని ఉందనుకోండి, ఎవరన్నా సలాం చేస్తే అస్సలాము అలైకుం హజరత్ అంటాం. అవునా? అంటామా లేదా? లేకపోతే అస్సలాము అలైకుం బోలోజీ అస్సలాము అలైకుం జీ అంటాం. సలాంతో సంభాషణ ప్రారంభిస్తాం. అదే ఇంట్లో దీని లేదు. అమ్మ చూస్తే టీవీ సీరియళ్ళు, నాన్న చూస్తే వార్తా విశేషాలు, పిల్లలు చూస్తే గేమ్. వాళ్ళకు ఫోన్లు. ఎలా మాట్లాడుకుంటారు తెలుసా వాళ్ళు? హలో బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో అంటే బ్రదరో బ్రోకరో అర్థం కావడంలే ఇలా మాటలు. మళ్ళీ కటింగ్లు, వెరైటీ కటింగ్లు. ఏమయ్యా అంటే ఫ్యాషన్ అంటున్నారు. పైన ఒక బొచ్చ, కింద ఒక చిప్ప.
మళ్ళీ ప్యాంట్లు చూస్తే పిచ్చి కుక్క ఎంబడి పీకి మాంసం ముక్కలు పీకితే ఎన్ని బొక్కలు పడతాయో అన్ని బొక్కలు ప్యాంటుకు. ఏంది అంటే ఫ్యాషన్ జీ హవా ఖేల్నాజీ అందరికీ అంటారు. మొత్తం ఇప్పుడు తీసే బాగా గాలి ఆడుతుంది. ఇంకెందుకు? ఏం ఫ్యాషన్ ఇస్తున్నావు, ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు మోడల్ ఫ్యాషన్ కావాలంటే నే హీరో ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకే చాలామంది అల్లాహకు తు దేఖా క్యా డౌట్తో అడుగుతారు కొంతమంది. అల్లా హై క్యా జే? ఒకవేళ అల్లా హై క్యావ్ జన్నత్ జోజే హై క్యావ్ అని అనుమానంగా అడిగినా కానీ నువ్వు మళ్ళీ ఎమ్మడి కల్మా చదివి ముస్లిం కావాలి. అంతే. అనుమానంతో అడిగినా నువ్వు మళ్ళీ ముస్లిం కావాలి, మళ్ళీ కల్మా చదవాలి. అందుకే నేను ప్రతి బయాన్లో చెప్తుంటా, ఇంకా రాలేదు సాహెబ్, వస్తూనే ఉన్నారే, టైం అయింది. అందుకే నేను ప్రతి బయాన్లో చెప్తుంటా, భయ్ సాహెబుల్లో 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు భయ్? 4 రకాలు అనగానే చాలామంది షేక్ సయ్యద్ మొఘల్ పఠాన్ అంటారు. అవునా? నేను అది చెప్పను. మొదటి రకం సాహెబులు, వీళ్ళను డైలీ సాహెబులు అంటారు. వీళ్ళు ప్రపంచపు చివరి అంచున ఉన్న మారుమూల కుగ్రామం ఉన్న సాహెబుల్లాగానే కనపడతారు. ఎందుకంటే వీరి ముఖమునకు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలోకెల్లా ప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది. మరియు వారి వేషాధారణ ఇస్లాంని పోలి ఉంటుంది. వారు నమాజులు స్థిరపరుస్తారు, వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్ళిస్తారు. వీళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళను డైలీ సాహెబులు అన్నారు. ఇంకా రెండవ రకం ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళను జుమ్మా సాహెబులు అన్నారు. వీళ్ళు కరెక్ట్ జుమ్మా రోజు వస్తారు. అది లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు, అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు. సినిమా తొందరగా అయిపోతే జబీ హోగా కాజీ అంట. అదే మసీదులో బయాన్ లేట్ అయితే అవి హోగాని కాజీ అంటారు వీళ్ళు. ఇంకా మూడో రకం, వీళ్ళు 11 నెలలు ఎవరు జోలికి పోరు. 12 నెలల రాగానే బుస్సలు లేచి కూర్చుంటారు. వీళ్ళను రంజాన్ సాహెబులు అన్నారు. రంజాన్లో ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్ మాషాల్లా సుబ్హానల్లా విందులు వినోదాలు ఇఫ్తార్లు ఆ వింతలు ఈ వింతలు పులకింతలు అన్నీ చెప్తారు. మగ్రిబ్ వస్తుంది, ఇఫ్తార్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, టోపీ తీస్తారు, గూట్లో పడేస్తారు. పక్కన సాతి అడుగుతాడు, అది రంజాన్ మే తరావే పడినా అవుజీ అంటే, మరి రంజాన్ మే రోజా రతం పోలేం పనికి తరావే పడతాం పోలేం అవుజీ అంటాడు ఈయన. ఇంకా 4వ రకం, వీళ్ళను జనాదా సాహిబులు అంటారు. నేను సచ్చినాక ఎట్టా మోసుకపోతారులే, నేను ఎందుకు నాయన చదవడం అని వీళ్ళు అంటారు. ఇది కాదు, వఖీముస్సలాత్ నమాజులు స్థిరపరచండి. నమహాజ నమేమం నమేవ నమాజ. ఋగ్వేదంలోని వాక్యం నమహాజ నమేమం మేవ మమేకం. నమాజ్ అంటే ప్రణమిల్లడం, సాష్టాంగపడ్డం, ప్రణామాలు చేయడం. ఇది భయ్. అందుకోసమే తు దేఖేగా జీ అల్లాకు, తు దేఖేగా జీ జన్నకు. చాలామంది అడుగుతారు నన్ను కూడా, ఏమయ్యా సాహిబ్ గారు ఏమన్నా నువ్వు చూసినావా, నువ్వు ఎందుకు ముసల్మాన్ అన్నవయ్యా అని నాకు ముస్లింలు అడుగుతారు చాలామంది. నేను ముస్లిం కాలేదయ్యా, ఇస్లాంలోకి వచ్చానని నేనంట. అవునా భయ్? కరెక్ట్ కాదా? ముస్లిం వేరే, ఇస్లాం వేరే. ఇస్లాంలోకి వచ్చిన వారు ముస్లిం అవుతారు. ఒకవేళ ముస్లిం ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇస్లాం గెలవాలి. ముస్లిం ఈరోజు ఉంటారు, రేపు పోతాడు, కానీ ఇస్లాం ప్రళయం వరకు ఉంటుంది. అది దానికే శాస్త్రం కూడా అంటుంది, నతన్యా కశ్చిత పరిరస్తి లోకి నచే శివానై వచతస్వలింగం సకారణం కరణాధి సాధిసో నతన్యాగ్నం పరితత్మయామి. ఖురాన్లో కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. నతన్యా కశ్చిత పరిరస్తిలోకి, ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచే శివానై వచతస్వలింగం, తను ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకారణం కరణాధి సాధిసో, ఏ కారణము చేతనైనా సాధించి శోధించాలనుకుంటే నతన్యాగ్నం పరితత్మయామి, అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి. చూడండి భయ్, ఇస్లాం ఏం చెప్తుంది, మనమేం చేస్తున్నాం? మనం ఏమన్నా చేయమని అంటే దాదా దాదీసే అతహైరే. ఓ యబ్బు, భలే మాట నేర్చుకున్నారు జనాలు. ఊత పదం ఇది. ఖురాన్ ఉంది, హదీస్ ఉంది,
పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, విశదీకరించే వాళ్ళు ఉన్నారు, విశ్లేషించే వాళ్ళు ఉన్నారు, విన్నవించే వాళ్ళు ఉన్నారు. విన్నపాలు పెట్టుకునే వాళ్ళం కావాలి వాళ్ళకు. చేద్దామా ఇన్షాల్లా? అందుకే మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని హజ్ యాత్రలు చేసినా, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా, ఎన్ని నమాజులు చేసినా తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే అల్లా వీటిని దేన్ని ఒప్పుకోడు. తల్లిదండ్రులు ఏ తండ్రి అయితే, ఏ తల్లిదండ్రులైతే బిడ్డతో రాజీ ఉన్నారో అలాంటి బిడ్డతో అల్లా రాజీ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది చూస్తున్నాం పిల్లల్ని, చాలామంది పిల్లల్ని చూస్తున్నాం. మనం ఏ రకంగా, మన అలవాట్లు ఎట్లా ఉన్నాయి, మనం ఏ విధంగా అలవాటు చేస్తున్నాం. తండ్రి కూర్చుంటాడు, తల్లి కూర్చుంటుంది, కొడుకు ఉన్నాడు, కొడుకుకు అన్నం పెడతాం, ముద్దలు కలిపేని ఇద్దరు కూర్చుంటారు. కానీ కొడుకు సెల్ ఫోన్ పట్టుకొని ఉంటాడు, అన్నం ముందు కూర్చుంటాడు, సెల్ ఫోనే చూస్తుంటాడు. తల్లి ఆశపడుతుంది, నా కొడుకును ఒక ముద్ద నోట్లో పెడతాం. తండ్రి ఆశపడతాడు, నా కొడుకుకు కలిపి ఒక ముద్ద నోట్లో పెడతాం. కానీ ఈ కొడుకు తల్లిదండ్రుల వైపు చూడడు, సెల్ వైపు చూస్తుంటాడు, సెల్ వైపు చూస్తుంటాడు. అన్నం తినరా నాయన అంటే అన్నం వైపు చూడడు, సెల్ వైపే. ఇంతే, గింతే గింతే. కొంతమంది ఆడవాళ్ళు పాపం పిల్లలు ఇళ్ళల్లో టీవీ చూస్తుంటారు, అన్నం తినేటప్పుడు అక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టు అన్నం సగంలో పెట్టుకొని ఇట్లా ఏం మునిగిపోద్దో మరి. అన్నం పరబ్రహ్మ స్వరూపేహాన ధాతృత్వ కృత నిష్ఠయే తద్భవత భోగ అన్నారే. పవిత్రమైన అన్నాన్ని ముందు పెట్టుకొని, పవిత్రమైన భోజాన్ని ముందు పెట్టుకొని, పవిత్రమైన ఆహారాన్ని ముందు పెట్టుకొని, సృష్టికర్త అల్లా ఇచ్చినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా ముందు పెట్టుకొని, అలాంటి ఆహారం ముందు కూర్చొని టీవీలను చూస్తూ ఈ అన్నం తినడానికి సిగ్గు రాదా మాకు? చెప్పండి సోదరులారా. అన్నం తినే మధ్యలో అల్లాహుమ్మా లకల్ హమ్దు లక శుక్ర్, అల్లాహుమ్మా లకల్ హమ్దు లక శుక్ర్ అని చెప్పి మనకు అల్లా మార్గంలో పోయిన వాళ్ళకు నేర్పిస్తుంటారే. కానీ మేము ఇళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. సహాబాలు ఏ పద్ధతిని అలవటించారు? అందుకోసమే అంటున్నారు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి ప్రవక్త భయ్? ఎవరి ప్రవక్త? ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు చేయొత్తండి, ముస్లింల ప్రవక్త అన్నోళ్ళు చేయొత్తండి, నిరభ్యంతరంగా ఎత్తొచ్చు. సర్వమానవాళికి ప్రవక్త అన్నోళ్ళు చేయొత్తండి భయ్. అల్హమ్దులిల్లాహ్. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వమానవాళికి ఆయన ప్రవక్త, సందేశహరుడు, సందేశాన్ని తెచ్చేవారు, సందేశాన్ని వినిపించేవారు. వారి గురించి జొరాస్ట్రియన్ రాసిన గ్రంథంలో కానివ్వండి, ఋగ్వేద యజుర్వేదాలు కానివ్వండి, పురాణాల్లో భవిష్య పురాణంలో కానివ్వండి, అదేవిధంగా మీకు గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రాలో కానివ్వండి, గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధాలో కానివ్వండి, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి వితరణ ఉంది. తెలుసా విషయం? తెలుసా భయ్? అందుకే వారి గురించి చెప్పి నేను వివరించి ఇన్షాల్లా నేను ముగిచ్చేస్తాను ఆ ప్రసంగాన్ని. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వమానవాళికి ప్రవక్త అన్న సందేశంగా అన్ని గ్రంథాలలో సాక్ష్యమిచ్చారు, వారి రాక గురించి చెప్పారు. అందుకోసమే నేను తెలుగులో సంస్కృతిలో చెప్పి ఇన్షాల్లా ట్రాన్స్లేట్ చేస్తా. మమదం పితుశ్రీనామధేయస్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్ట శశివర్ణస్య చంద్రోపాస గణాంకస్య అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమః ముసలయైన ధర్మ సంస్కారః. దీని అర్థం మమదం పితుశ్రీనామధేయస్య మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు, మక్క ఈశానగర జననస్య, మక్క అంటే మధ్యమాంకము, ఐశానగ భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననస్య, నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్య, ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణస్య, భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోపాస గణాంకస్య, చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు. అహమద ఇతి ఖ్యాత, అహం
మహమ్మద్ అని ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్విత, సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషిత, సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం, యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది, ఉడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి, ఆయుధమును ధరించి ఉంటారు. శ్మశ్రుధారి, గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనోమమః, ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార, ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం. ఎనీ డౌట్ సోదరులారా? దీని గురించి నా యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, అబ్దుల్లా శాస్త్రి అని కొడితే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తుంటాయి. అదేవిధంగా ఆడపిల్ల, మనం చాలామంది చూస్తుంటాం, తల్లిదండ్రులు చాలామంది పట్టించుకోరు. ఒక సహాబీ ఉన్నారు, ఒక సహాబీ. అల్లా సుబ్హానా తాలా సహాబాలకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే వాళ్ళు మరణించేటప్పుడు కలిమా చదివే అదృష్టం ఇచ్చాడు అల్లా. సహాబాలకు అల్లా ఇచ్చిన వరం, సహాబాలు మరణించేటప్పుడు కలిమా చదివే అదృష్టం ఇచ్చాడు. అలాగే ఒక సహాబీ మరణం ఆసన్నమవుతుంది. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు. అయితే అల్లాహ్ రసూల్ గారు అంటారు, వెంబడే కలమా చదివించండి. వెళ్ళి కలమా చదివిద్దామనేసరికి సహాబీకి కలమ రావడంలే, చెప్పడానికి తిరగడంలే నూరు. అల్లాహ్ రసూల్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కలమా చదవలేకపోతున్నారు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వస్తారు, హజరత్ అలీ గారిని వెంబడి పెట్టుకొని వచ్చి, ఏమైంది? కలమా చదవలేకపోతుంది. సరే, ఈయనకు తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? తండ్రి లేడు, తల్లి ఉంది అంటారు. తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అమ్మా నీ కొడుకు నీతో ఎలా ఉండేవాడమ్మా? నీ కొడుకు ఎలాంటోడమ్మా? నీ కొడుకు ఎలాంటోడమ్మా అంటే తల్లి అంటది, అయ్యా నా కొడుకు పుణ్యాత్ముడయ్యా, 5 పూటల నమాజు చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, అల్లాహకు భయపడి జీవితాన్ని గడుపుతాడు, వారు పుణ్యాత్ముడయ్యా నా కొడుకు అంటాడు. మరి నీ కొడుకును నువ్వు క్షమించావమ్మా? లేదయ్యా అంట. అయితే క్షమించమ్మా. నేను క్షమించనయ్యా, చూడండి, నేను క్షమించనయ్యా అంటది తల్లి. ఎందుకమ్మా అంటే, అయ్యా నా కొడుకు నమాజులు చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, అన్ని దాన ధర్మాలు చేస్తాడు, అన్ని గొప్ప కార్యాలే చేస్తాడయ్యా, కానీ బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోడయ్యా నా కొడుకు. ఏమ్మా? అవునయ్యా, నవమాసాలు మోసి కడుపులో పెట్టుకొని కని పెంచినటువంటి కొడుకు ఇంటికి వస్తే చూద్దాము, వాడితో మాట్లాడదామని నేను బయట కూర్చొని నా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటే వాడు నా దగ్గరకు వచ్చి తిన్నావా లేదా అమ్మా అని కూడా అడగకుండా ఇంట్లోకి పోయి భార్యా పిల్లలని ఉంటాడయ్యా. మరి నా హృదయం ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి. మరి ఇలాంటి కొడుకుని నేను క్షమించమంటారా? సరే, నువ్వు క్షమించావా అమ్మా? నేను క్షమించనయ్యా. సరే సహాబాలారా, కట్టెలు తీసుకొని రండి, కట్టెలు పేర్చండి, చితి పెట్టండి. అప్పుడు ఆవిడ అంటది, అయ్యా కట్టెలు ఏంది, చితి ఏంది, పేర్చడం ఏందయ్యా అంటే, అమ్మా ఏ కొడుకునైతే తల్లి క్షమించలేదో అలాంటి కొడుకు నరకాగ్నిలో కాలిపోతాడు. అది ఎలా ఉంటుంది ఇక్కడే చూడాలమ్మా నువ్వు అంటే, అప్పుడు ఆ తల్లి హృదయం ఘోషిల్లి తల్లి అంటా ఉంది, అయ్యా వద్దయ్యా, ఎంతైనా వాడు నా కొడుకయ్యా, నవమాసాలు మోసి కని పెంచిన దాన్ని అయ్యా, వాడు నన్ను పెట్టినా పెట్టకపోయినా చూసినా చూడకపోయినా నా కన్న కొడుకు నా కళ్ళ ముందు కాలిపోతుంటే నేను చూడలేనయ్యా. అయ్యా నా కొడుకును నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నానయ్యా. ఇది తల్లి గొప్పతనం. తల్లికి పట్టెడన్నం పెట్టకపోయినా పట్టించుకోకపోయినా కానీ తన కొడుకు కోసం తల్లి పడే తపన, ఆవేదన అల్లాహ్ సుబ్హానా తాలా మా కోసం ఇచ్చిన ప్రేమ సోదరులారా, అది కావాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసిన కొడుకుని ఆ కొడుకులు ఇతనికి వృద్ధాప్యంలో చూస్తారనేది మనకు చెప్తూనే ఉంది చరిత్ర. కాబట్టి ఇస్లాం అంటే కేవలం నమాజ్ చేసుకోవడము, అదేవిధంగా ఏదో జికర్ చేసుకుంటూ కూర్చోవడం, ఇదే ఒకటే కాదు ఇస్లాం. ఇస్లాం మానవత్వం, ఇస్లాం సమానత్వం, ఇస్లాం సౌభ్రాతృత్వం, ఇస్లాం అలవాటు తత్వం, ఇస్లాం సందేశాన్ని ఇచ్చేటటువంటి తత్వం, ఇస్లాం క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇచ్చే ధర్మం ఇస్లాం అంటే. ఇస్లాం గొప్పతనం, ఇస్లాం కనెక్టివిటీ, ఇస్లాం హ్యూమానిటీ. అందుకే చెప్తున్నారు ISLAM 5 అక్షరాలే ఉంటాయి ఇస్లాంలో. ఫజర్, జొహర్,
ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా 5 ఉంటాయి. 5 సూరాలు ఉంటాయి, 5 కర్మాలు ఉంటాయి, 5 నమాజులు ఉంటాయి, 5 పనులు ఉంటాయి. ఎటు చూసినా 5గా. 5కు ఎంతో వాల్యూ ఉంటుంది ఇస్లాంలో. 5కు అదే ఇస్లాం. ISLAM ఇవి కూడా 5 అక్షరాలే. I మీన్స్ మీ, ఎస్ అంటే సరెండర్, ఎల్ అంటే లా, ఏ అంటే అల్లాహ్, ఎం అంటే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. I surrender to the law of Allah and Muhammad Rasulullah sallallahu alaihi wasallam. నేను అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చట్టాలకు లొంగిపోతున్నాను. ఇదే ఇస్లాం. ఇదే ఇస్లాం. ఏ కొడుకైతే చెడిపోయిండో దానికి తండ్రి బాధ్యుడు, ఏ కూతురు అయితే చనిపోయిండో దానికి తల్లి బాధ్యులని ఇస్లాం ముందే చెప్తా ఉంది. మీరు బాగుండండి, మీ కుటుంబాన్ని బాగుపరచుకోండి, ఆధ్యాత్మిక చింతనను పొందండి, ధార్మిక విద్యలో చేరండి, గౌరవ మర్యాదలతో బతకండి అంటుంది ఇస్లాం ధర్మం. కానీ మనం నా కొడుకు నాకు డాడీ అంటే నాకు సంతోషం రే, డాడీకి ఒక బులాతారి వింజే బా, ఇప్పుడు డాడీ అంటారు, రేపు పట్టుకుని లాగుతాడు, సరిపోతుంది. అంటే అందరూ రాగా సోదరు చెప్తున్నా నేను. కాబట్టి ఇన్షాల్లా అందరం అల్లా చెప్పిన ఆదేశాన్ని, మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల్ని, సహాబాల అలవాట్లను మనం జీవితంలో ఉంచుకుందామా? 5 పూటల నమాజ్ చేద్దామా? భయ్ జుమ్మాకు వచ్చే సాయిబులు చేయొత్తండి ఒకసారి చూద్దా. ఎత్తరు ఇప్పుడు, పరుగు పోతాదేమో అని భయం. మీరు ఎత్తకపోయినా పైవాడు ఉన్నాడు ఎత్తేవాడు, తెలుస్తుంది. రోజుకు 5 పూటలు చేసేవాళ్ళు చేయొత్తండి భయ్. కనీసం వీళ్ళు జుమ్మా వాళ్ళు అలా నన్ను చూడండి అప్ప. ఏం బాధపడగాకండి ఎవరు సోదరులారా, చెప్పడం నా ధర్మం. అవునా? అనుగ్రహం ఇచ్చేవాడు పై అల్లా, ఉంటే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం, మాదేముంది అంతేనా? సో కాబట్టి ఇన్షాల్లా 5 పూటల నమాజ్ చేద్దాం. ముఖ్యంగా నౌజవాన్లారా అజా ఇచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్ పట్టుకొని కేకులలో కూర్చొని, బండి మీద కూర్చొని హలో బ్రో అని బ్రోకర్ మాటలు మాట్లాడుకోగాకండి దయచేసి. అల్లా కోసం చెప్తున్నా, నేను ఒక హైందవ ధర్మం నుంచి వచ్చిన, 11 సినిమాల్లో నటించిన, 14 సంవత్సరాలు ఇస్లాంలోకి వచ్చి అల్లా సున్నతి ఇచ్చిండు, లిబాస్ ఇచ్చిండు. మీరేమో ఇంకా 70-80 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా నున్నగా గిక్కుంటుంటారు. ఇంకేముందో ఆశ ఇంకా జీవితంలో? సున్నత్ పెంచండి, పెంచుదామా ఇన్షాల్లా. సో అందుకోసమే ధర్మం మనం అల్లా కోసం చేద్దామా? ఓకే. అల్లా సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని, నన్ను, అందరినీ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. మరి ఇహపర లోకాల్లో అల్లా మాకు సాఫల్యాన్ని ప్రసాదించుగాక. వఖిరుద్దాను అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.